కాసేపట్లో మంత్రులు పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో బీసీ ఎమ్మెల్యేలు అఖిలపక్ష పార్టీల నేతలు గవర్నర్ను కలవనున్నారు. గవర్నర్ జిష్ణుదేవ్తో సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ, ఎంఐఎం పక్ష నేతలకు లేఖ రాసి స్వయంగా అందించారు మంత్రి పొన్నం ప్రభాకర్. 50% నిబంధన ఎత్తివేస్తూ బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచుతూ శాసనసభలో ప్రవేశపెట్టిన పంచాయతీరాజ్ సవరణ బిల్లు ఏకగ్రీవ ఆమోదం పొందింది. మూడాఫ్ హౌస్ పరిగణలోనికి తీసుకుని బీసీలకు రిజర్వేషన్ల పెంపు బిల్లు ఆమోదించాలని అఖిలపక్ష నేతలు గవర్నర్ను కోరనున్నారు. మరోవైపు రాజ్ భవన్ కు వెళ్లొద్దని బీజేపీ నిర్ణయం తీసుకుంది. 42% ముస్లింలకు రిజర్వేషన్లు ఉండవని స్పష్టత ఇవ్వకపోవడంతో బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది. మరి కాసేపట్లో మంత్రులు పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో బీసీ ఎమ్మెల్యేలు అఖిలపక్ష పార్టీల నేతలు గవర్నర్ను కలవనున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చారి ఫోన్లో అందిస్తారు. చారి, మంత్రులతో పాటు అఖిలపక్ష పార్టీలకు సంబంధించి ఏ ఎమ్మెల్యేలు గవర్నర్తో భేటీ కాబోతున్నారు? డీటెయిల్స్ ఏంటి? 11:30కి గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చారు. ప్రభుత్వం నుంచే గవర్నర్ అపాయింట్మెంట్ కోరింది. నిన్న అసెంబ్లీలో ఏదైతే రిజర్వేషన్ల కట్ ఆఫ్ ఉందో ఆ కట్ ఆఫ్ ని తొలగిస్తూ మున్సిపల్ అలాగే పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు చేసింది. బీసీలకు 42% ఇవ్వాలనేటువంటి నిర్ణయానికి వచ్చినటువంటి నేపథ్యంలో ఈ బిల్లుని వెంటనే ఆమోదించాలి అని చెప్పేసి గవర్నర్ ని కోరాలనుకున్నారు. సభలో ఎలాగైతే అన్ని పక్షాలకు సంబంధించినటువంటి సభ్యులని పరిగణలోకి తీసుకున్నారో ఈ రోజు రాజ్భవన్ కు వెళ్తున్నటువంటి క్రమంలో కూడా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి సభ్యులని గవర్నర్ దగ్గరికి తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నారు. దాంట్లో భాగంగానే మంత్రి పొన్నం ప్రభాకర్ అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులకు లేఖ కూడా రాశారు. అయితే ఈ మూడ్ ఆఫ్ ది హౌస్ ని బట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ఆ జనాభా ప్రాతిపదికన వాళ్ళ సంఖ్య చూసి వాళ్ళ ఆర్థిక ఇతరత్ర అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని రిజర్వేషన్ ని అమలు చేసుకోవచ్చు అనేటువంటి ఒక వెసులుబాటు ఉంది. కాబట్టి మూడ్ ఆఫ్ ది హౌస్ తో ఈ బిల్లుని ఆమోదం తెలిపాలని గవర్నర్ మీద ఒత్తిడి పెంచేటువంటి ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం అఖిలపక్ష సభ్యులందరినీ కూడా గవర్నర్ దగ్గరికి తీసుకుపోవాలని నిర్ణయించుకుంది. బీజేపీ దీనిపై కొంత ఆలోచిస్తున్నట్టు కనపడుతుంది. మిగతా పక్షాలన్నీ కూడా గవర్నర్ దగ్గరికి రావడానికి సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.